మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. ఐఐటిఎం డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని కళాశాల యాజమాన్యం తెలిపారు. మేళాలో 5కు పైగా ప్రముఖ ఫార్మా, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఇతర పరిశ్రమలు పాల్గొంటున్నాయి. జాబ్ మేళాకి 100 మందికి పైగా హాజరయ్యారని, 40 మంది వరకు జాబ్ కంపల్సరీ అయిందని తెలిపారు. 18 నుంచి 28 ఏళ్ల వయసు కలిగిన యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొన్నారని ఐఐటిఎం డిగ్రీ కాలేజ్, గట్కేసర్ కళాశాల డైరెక్టర్లు పద్మారెడ్డి, బాబుల్ రెడ్డి, వివిధ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. దాని ద్వారా నిర్మాణ్ ముందుకు ఎప్పుడు నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు వాళ్ళకి ముందుగా వాళ్ళకి తోడుంటుంది. పిల్లలకి చాలామంది బిలో పావర్టీ లెవెల్లో ఉంటారు, నిరుపేద వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ స్కిల్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జావా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, బయట అమీర్పేటలో వెళ్తే వాళ్ళకి ₹1,00,000 కోర్స్ ఉంటుంది. మన దగ్గర వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఉచితంగా వాళ్ళకి 75 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది. పొద్దున 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి ట్రైనింగ్. సో అంటే 4 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఒక బ్యాచెస్లో వచ్చేసి వీళ్ళు కంపల్సరీ 4 గంటలు వాళ్ళు కేటాయించాల్సి వస్తుంది మన స్కిల్ సెంటర్స్లో. వీళ్ళకి ట్రైనర్స్తో వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ ట్రైనింగ్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడుతున్నది. వీళ్ళకి 4 గంటల్లో ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వాళ్ళ ల్యాబ్ కూడా ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ జాబ్ మేళలు అనేది ఇప్పుడు మీ కాలేజ్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యాం కాబట్టి ఈరోజు అవకాశం వచ్చింది. ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. సో ఇలాంటి కొన్ని కాలేజెస్ వాళ్ళు మాతో కొలాబరేషన్ పెట్టుకుంటే ఇంకెన్నో జాబ్ మేళా చేసి ఈ తెలంగాణలోనే అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి జీవనోపాధి కల్పించాలనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తాం. ఇందులో ఏంటంటే చాలామంది కొందరికి స్కిల్స్ కావాలి, ఇమీడియట్గా జాబ్ కావాలనే వాటికి ఇంపాక్ట్ హైరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఇదేంటంటే పిల్లలకి ఇంపాక్ట్ హైరింగ్ ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ కావాలి, ఇమీడియట్గా జాబ్ కావాలి. సో అలాంటి వాళ్ళకు ఒక 5 రోజులు 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇమీడియట్గా జాబ్ పంపిస్తాం. అంటే వీళ్ళకి ఏంటంటే అది తక్కువ టైంలోనే జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇంపాక్ట్ హైరింగ్ 15 రోజుల్లో ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో వీళ్ళు తీసుకొని ఇమీడియట్గా వాళ్ళకి జాబ్స్ ఇస్తాం. ఈ యొక్క ఇప్పుడున్న ఈ డ్రైవ్లో ఏంటంటే చాలామంది పిల్లలకి ఇంతకుముందుకు వీళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చాం, వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాం. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఒక ఎంప్లాయీ కావాల్సిన స్కిల్స్ అనేవి మనం ఆల్రెడీ కాలేజ్లో మనం ఒక ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం, వీళ్ళకి ఇచ్చాం. ఇంకా మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న మండలాల్లో కానీ ఈ డిస్టిక్లో ఉన్న మండలాలు కానీ ఈ గ్రామాల నుంచి పిల్లలు ఇంకా మీడియా నుంచి ముందుకు రావాలనుకుంటున్నాం. ఈ ఆర్గనైజేషన్ నుంచి మా టోల్ ఫ్రీ నంబర్స్ మీకు మీడియా తరఫు నుంచి మేము తెలియజేస్తాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వీళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ కూడా చేస్తాం. ఇందులో మేము ఎలాంటి డబ్బులు ఆశిస్తలేము, ఇదంతా ఉచితంగా మేము ఇస్తున్నాము. ఎందుకంటే మా ఒక డోనర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు, మేము కూడా పబ్లిక్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అండ్ మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి
అవేర్నెస్ స్టూడెంట్స్కి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇలాంటి మీ నుంచే మంచి ఈ కమ్యూనికేషన్ ద్వారా పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తెలవాలి. ఇలాంటి మీడియా వాళ్ళకి వెరీ ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేసాము. సో ఈ జాబ్ మేళా వచ్చేసి కాలేజ్లో IIT కాలేజ్లో కండక్ట్ చేసాం కొలాబరేషన్ విత్ నిర్మాణ్ ఆర్గనైజేషన్. సో నిర్మాణ్ ఆర్గనైజేషన్ అనేది ఒక NGO ఆర్గనైజేషన్. సో మనకి పిల్లలకి ఎలాంటి డబ్బులు ఆశించకుండా వాళ్ళకి ఫ్రీగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం ఎవరికైనా కమ్యూనికేషన్స్ చాలామంది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు ఏంటంటే వాళ్ళకి డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ ఈ నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళు ఉచితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళు ఫ్రీగా ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. మనం ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తాం. సో ఈ కాలేజ్ ద్వారా మేము కొలాబరేషన్ అయ్యి ఈ కాలేజ్ నుంచి మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఇదే కాకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కానీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ కానీ అన్ని కాలేజెస్ని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క పిల్లలకి జీవనోపాధి కల్పించాలనుకుంటున్నాం. వాళ్ళకి మేము చాలామంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనేది చాలా ఉంది. వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ప్రాపర్గా స్కిల్స్ ట్రైనింగ్స్ ఇవ్వాలని ఎన్నో స్కిల్ సెంటర్స్ స్టార్ట్ చేసాం NGO తరఫు నుంచి. ఓన్లీ హైదరాబాద్లోనే 23 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 23 స్కిల్ సెంటర్స్లో ఉమెన్ టెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ యూత్ ఉన్నది. అండ్ బ్లైండ్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఉన్నాయి. అండ్ F&M వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ ట్రాన్స్జెండర్స్కి ఇలాంటి ప్రోగ్రామ్స్ మా నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఎన్నో కండక్ట్ చేస్తుంది. సో మా ఒక డోనర్స్ వచ్చేసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు, వీళ్ళ సహకారంతోనే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండడం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది నిర్మాణ్ ఆర్గనైజేషన్. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్నాం. సో దాదాపు ఈరోజు ఒక 100 మంది స్టూడెంట్స్ పైగా ఇంటర్వ్యూకి వచ్చారు, అటెండ్ అయ్యారు పిల్లలు కాలేజ్ తరఫున. సో ఈ కాలేజ్ వాళ్ళకి కాకుండా బయట నుంచి కూడా పిల్లలు చాలామంది ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఒక 5 కంపెనీల నుంచి 7 కంపెనీలకు వచ్చాయి ఇంటర్వ్యూస్ ఇక్కడ. సో వాళ్ళందరూ ఏంటంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు తెలిసిన వరకు ఏంటంటే ఒక 100 మందిలో పిల్లలు ఒక 40 మంది వాళ్ళకి జాబ్స్ కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు ప్రొఫైల్స్. వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చి వెళ్తారు పిల్లలకి. సో ఇలాంటి అవకాశం రెగ్యులర్గా ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు నిర్మాణ్తో కొలాబరేషన్ అయ్యి వాళ్ళు ముందుకు వచ్చారు. వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి 18 సంవత్సరాల పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఏదైతే 18 సంవత్సరాలు వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొందరికి ఏంటంటే వాళ్ళకి జాబ్స్ అనేది కావాలి కంపల్సరీ. 18 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళకి మినిమం ఏంటంటే అకార్డింగ్ టు లేబర్ లా ప్రకారం 18 సంవత్సరాల పిల్లలకి మనం తీసుకుంటాం. మా రూల్ ప్రకారం ఏంటంటే మా ఆర్గనైజేషన్ తరఫున ఈ 18 సంవత్సరాల పిల్లలకి స్కిల్స్ లేకపోతే వాళ్ళకి 15 రోజుల స్కిల్స్ ఇస్తాము. లేదా వాళ్ళకి ఫుల్ లెంత్గా ఒక 3 నెలల కోర్స్ కావాలంటే 75 రోజులు వాళ్ళకి స్కిల్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి నేర్చుకోవడం చాలా ఉంటుంది. కంప్లీట్గా వాళ్ళకి ఉచితంగానే వాళ్ళకి నేర్పించడం జరుగుతున్నది. సో దాని ద్వారా ప్లేస్మెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి. సో ఇప్పటికైతే జాబ్ వల్ల మేము ఈ ప్రాజెక్ట్ తీసుకొని ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మేము దగ్గర ఒక 2000 మందికి మేము ట్రైనింగ్ చేసాం. అందులో 1500 మందికి మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా మంచి MNC కంపెనీస్లో జాబ్స్ రావడం జరుగుతున్నది. కొన్ని కాల్ సెంటర్స్ కంపెనీస్ వచ్చాయి, ఇండస్ట్రీ కంపెనీస్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చాయి. సో పిల్లలకి ఏ విధంగా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి జాబ్స్కి మేము సూటబుల్ అయ్యేది వాళ్ళకి ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. నిర్మాణ్ ద్వారా కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. పిల్లలకి కెరియర్ ఎట్లా వెళ్ళాలి, ఏది చూస్ చేసుకోవాలి, ఎందులో బాగుంటుంది. చాలామంది ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, మాకు జాబ్లో ఒక 40,000 50,000 అని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ కూడా అంతే అవసరం. దాని ద్వారా నిర్మాణ్